నిన్న ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గతంలో తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైండు. దాదాపు 50 నిమిషాల పాటు ఆయనను పీసీ ఘోష్ గారు విచారణ చేసి 18 ప్రశ్నలు ఆయన ముందు ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 18 ప్రశ్నలు ఏందనేది వివిధ పత్రికలు రాసుకొచ్చినాయి. అయితే కేసీఆర్ గారి లైవ్ విచారణ కానీ ఓపెన్ కోర్టు విచారణ కానీ జరగకుండా నేను పర్సనల్గానే మాట్లాడతా అని చెప్పి లోపలికి పోయిందట. 1-to-1 మాట్లాడదామని పోయిందట. మరి ఆ 1-to-1 మాట్లాడినటువంటి పరిస్థితులు మీడియాకు ఈ 18 ప్రశ్నలు ఎట్లా తెలిసినాయి, ఒకవేళ వాళ్ళే లీక్ చేసిరా లేకపోతే పీసీ ఘోష్ కమిషనే మీడియాకి ఇచ్చిందా తెలియదు. కానీ మొత్తానికైతే కేసీఆర్ హాజరైండు. కేసీఆర్ హాజరవుతున్నాడని తెలిసి దాదాపు విపరీతమైనటువంటి కార్యకర్తలను రాత్రికి రాత్రి ఫోన్ చేసి అటు విచారణ కమిషన్ జరుగుతున్నటువంటి భవనం దగ్గరికి అందరినీ కార్యకర్తలను రప్పించిరట. అయితే విషయం ఏంటంటే అంతమంది కార్యకర్తలు వస్తే కేసీఆర్ వచ్చిండు, ఆయనంతలో ఆయన వెళ్ళిపోయిండు. సో మేమెందుకు వచ్చినాం రాయుడికి అనేది వాళ్ళలో అంతర్మదనం. సో ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం విచారణ పైన అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తా ఉన్నాయి. అటు ఈటల రాజేందర్ చెప్పింది, హరీష్ రావు చెప్పింది, కేసీఆర్ చెప్పింది, మాదేం తప్పు లేదు, అంతా అధికారులే చేశారు అనేటువంటి బట్ట వాళ్ళ మీద కాల్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతూ ఉంది. ఇక కేసీఆర్ మొదటిసారిగా విచారణ ఎదుర్కొంటుండు అని చెప్పి బాగా హైలైట్ అవుతున్నటువంటి టైం, బాగా హైలైట్ అవుతుంది, మీడియా అంతా హల్చల్ చేస్తున్నటువంటి టైం. సో ఈ టైంని ఇట్లా పక్కకు పెట్టండి కాసేపు.